వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. పిఠాపురం ఏపీ ఎన్నికల్లో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైనే ఉంది. కారణం, అక్కడి నుండే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన జనసేనాని ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడనే నమ్మకంతో ఉన్నారు జనసైనికులు. పిఠాపురం నుండి పోటీ ప్రకటించినప్పటి నుండి రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అయితే ఇదే క్రమంలో ఎలాగైనా జనసేనాని ఓడించాలని అధికార పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్టు ఉందని సీనియర్ నేతలను నియోజకవర్గంలో మోహరించడంతో పాటు వైసీపీ ఓడిపోయినా పర్వాలేదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం గెలవకూడదనేది ఆ పార్టీ సిద్ధాంతంగా పెట్టుకుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో డమ్మీ ఈవీఎంలు పట్టుబడిన విషయం తెలిసిందే. కాకినాడ నుండి పెద్ద ఎత్తున వైసీపీ ఎన్నికల ప్రచార సామాగ్రిని తునికి తరలిస్తుండగా పిఠాపురం బైపాస్ రోడ్డు వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వీటిని పట్టుకున్నారు. భారీ మూటలతో డమ్మీ ఈవీఎంలు ఉండటంతో తనిఖీలు చేసిన అధికారులు నివ్వెరపోవాల్సి వచ్చింది. అయితే రవాణాకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేకపోవడం, ప్రచార సామాగ్రిలో వైఎస్ జగన్ చిత్రాలతో పాటు మాస్కులు, టోపీలు, కండువాలు, జెండాలు, బొట్టు పెట్టుకునే స్టిక్కర్లు, ఇలా అనేక రకాల వస్తువులు దొరకడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ను ఓడించడానికే భారీ కుట్ర జరుగుతోందని జనసైనికులు ఆరోపిస్తున్నారు. అదే క్రమంలో ఈ ఘటనపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం రాత్రి భారీగా వైసీపీ ప్రచార సామాగ్రి పట్టుబడటం, దానిపై అధికారులు వెంటనే స్పందించకపోవడంపై వర్మ ఆందోళన వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై భారీ కుట్ర జరుగుతుందని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతోనే భారీ మొత్తంలో నగదు వస్తుందని ముందుగా ప్రచార సామాగ్రి పంపించి అందరినీ డైవర్ట్ చేసి పక్కాగా రూట్ నుండి నగదు పంపిస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి భారీ మొత్తంలో నగదు బదిలీ చేస్తున్నారనడానికి ఇదొక ఉదాహరణగా వర్మ చెప్పుకొచ్చారు. పోలీసులు ఇంకా అధికార పార్టీకే కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు.